హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ టాక్స్ తెలుగు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా డిజిటల్ ఫ్యామిలీ కార్డు అందించే పథకానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవలే శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కాన్సెప్ట్తోనే ఈ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నారు. ఈ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్ కేటాయించుతున్నారు. తొలిగా రేషను, మహాలక్ష్మి, తర్వాత ఇతర పథకాలు అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పైలట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు ఒక కార్డుతోనే ప్రభుత్వం అందించే పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఈ డిజిటల్ కార్డును తీసుకురానున్నారు. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను సీఎం రేవంత్ రెడ్డి గారు వివరించారు. ఏ పథకాలను ఇందులో చేర్చాలనే దానిపై ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ప్రతి ఫ్యామిలీకి ఓ క్యూఆర్ కోడ్ను ఉంటుంది. ఆధార్ కార్డు తరహాలో ఓ ప్రత్యేక నెంబర్ను కేటాయిస్తారు. ఆ కుటుంబంలో సభ్యులకి ఒక్కొక్కరికి విడివిడిగా స్పెషల్ నెంబర్ కేటాయిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రేషన్, ఆరోగ్యశ్రీ వంటి వాటికి వేర్వేరు కార్డులు ఉన్నాయి. అలా కాకుండా అన్నిటికీ ఒకే కార్డు తీసుకొచ్చేందుకు వన్ స్టేట్ వన్ ఇన్ డిజిటల్ కార్డు విధానంతో ఈ డిజిటల్ కార్డును తీసుకొస్తున్నారు. ఈ కార్డులో ముందుగా రేషన్, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను అనుసంధానం చేసేందుకు సర్కారు యోచిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే 89 లక్షల పైగా రేషన్ కార్డు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ముందుగా ఈ కార్డులు అందులో లబ్ధిదారులని ఫ్యామిలీ డిజిటల్ కార్డు చేరుస్తారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రస్తుతం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతుంది. ఆ వివరాలు కూడా డిజిటల్ కార్డులో తొలి దశలోనే అనుసంధానం చేయనున్నారు. ఆ తర్వాత గృహజ్యోతి, 200 యూనిట్ ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, పింఛన్లు వంటి పథకాలు చేర్చనున్నారు. ఇప్పుడు ఈ డిజిటల్ కార్డు ఎలా ఉపయోగపడుతుందో మనమైతే తెలుసుకుందాము. ఎవరైనా లబ్ధిదారుడు రేషన్ దుకాణానికి వెళ్ళి డీలర్కు కార్డు ఇవ్వాలి. అక్కడ డిజిటల్ కార్డు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఉందా లేదా అని తెలుస్తుంది. అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి, కార్డు రకాన్ని బట్టి వారికి ఎన్ని కిలోలు బియ్యం ఇవ్వాలి, ఇతర వస్తువులు ఇవ్వాలనేది తెలుస్తుంది. ఇదే కార్డుతో ఆసుపత్రికి వెళ్తే అక్కడ స్కాన్ చేసి వైద్య సేవలు అందిస్తారు. టీఎస్ఆర్టీసీలో కూడా మహిళలకు బస్ జర్నీకి ఈ కార్డు ఉపయోగపడుతుంది. కుటుంబం మొత్తం మహిళలకు ఈ ఒక్క కార్డుతోనే ప్రయాణం చేయవచ్చు. భవిష్యత్తులో ఏదైనా పథకం కోసం అప్లై చేయాల్సి వస్తే ఆధార్ సమర్పించడం వంటివి చేయాల్సిన పని లేదు. ఈ డిజిటల్ కార్డులోని ఆ కుటుంబ సభ్యురాలు యూనిక్ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది. ఈ డిజిటల్ కార్డు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం అయితే నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.